అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సోషల్ మీడియాలో నీచ సంస్కృతి. బస్సు ప్రమాదంలో చనిపోయిన అక్కా చెల్లెళ్ల కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తోంది సోషల్ మీడియా. సెలబ్రిటీస్ ఆర్థిక సాయం చేశారని రీల్స్, అసత్యపు కథనాలతో ప్రచారం. తీవ్ర ఆవేదనలో ఆ కుటుంబం కూరుకుపోయింది. బాధలో ఉన్న తమను మరింత మానసికంగా బాధ పెడుతున్నారు అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక కుటుంబం అంతులేని విషాదంలో కూరుకుపోయి ఉంటే కొందరు సోషల్ మీడియాలో నీచమైన పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ వ్యూస్ కోసం కేవలం. నిజాయితీ, కనీస మానవత్వం లేని కొందరు కంటెంట్ క్రియేటర్లు కనీసం సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ప్రమాదంలో ఒకే కుటుంబంలో 3 అక్కా చెల్లెలు చనిపోతే వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా, మానసికంగా కుంగదీసేలా సెలబ్రిటీల పేర్లను ఉపయోగించి అబద్ధపు కథనాలను అల్లుతున్నారు. సెలబ్రిటీల నుంచి ఆర్థిక సాయం అందినట్టు ఆ హీరో, ఈ హీరో పేరు చెప్పి వీడియోలను ప్రస్తుతం వాళ్ళు వైరల్ చేస్తూ ఉన్నారు. ఇదంతా దేనికోసం? ఓన్లీ వ్యూస్ కోసం. వ్యూస్ కోసం అబద్ధపు కథనాలు ఎందుకు చెప్తున్నారు అంటూ కూడా ఆ తల్లిదండ్రులు, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా పిల్లల్ని కోల్పోయి మేము శోకసంద్రంలో ఉన్నాం. ఇప్పటికి కూడా 10 రోజులు మేము దశదిన కర్మం చేశాము, అయినా కూడా మేము ఇప్పటి వరకు కూడా బయటకి రాలేకపోతున్నాం అంటూ కూడా వాళ్ళు తీవ్రాతి తీవ్రమైన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలోనే సోషల్ మీడియాలో కొన్ని అబద్ధపు ప్రచారాలకు కూడా వాళ్ళు తీవ్రమైన వేదనకు లోనవుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మృతి చెందిన ఆడపిల్లల కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతూ మాకు ఇప్పటికీ అంతులేని దుఃఖం ఉంది. దీనికి తోడు కొంతమంది తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారు. చిరంజీవి గారు అంటారు, పవన్ కళ్యాణ్ గారు అంటారు, సుడిగాలి సుధీర్ వంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చి డబ్బులు ఇచ్చారంటూ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఎల్లయ్య గౌడ్కు 10ల సంఖ్యలో పొలాలు ఉన్నాయని, 1 ఎకరా అమ్మి ఊరు మొత్తం భోజనాలు కూడా పెట్టాడని కూడా కొన్ని రీల్స్ సోషల్ మీడియాలో కనిపించడం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తుంది. వాళ్ళందరూ కూడా ఒక తీవ్రమైన ఆవేదనకి, బాధకైతే లోనవుతూ ఉన్నారు. ఓ పక్క మా ఇంటి దీపాలు ఆరిపోయి ఉంటే మేముంటే ఇలాంటి అసత్యపు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మాకెందుకు ఇస్తారు? మాకు ప్రభుత్వం సైడ్ నుంచి ఎంతో కొంత ఆర్థిక సాయం అందింది. స్థానిక రాజకీయ నాయకుల నుంచి కూడా ఒకరో ఇద్దరు వచ్చి మాకు సపోర్ట్ చేశారు. ఇవన్నీ ఏంటి అని చెప్పి కూడా వాళ్ళు చాలా బాధనైతే ఆ తల్లిదండ్రులు కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. ఇది నిజంగా దారుణమైన ఘటనగా కూడా మనం చూడాలి. కుటుంబంలో 3 ఆడపిల్లలు చనిపోయి తీవ్ర ఆవేదనలో వాళ్ళుంటే తప్పుడు వీడియోలతో ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు కరెక్ట్? తక్షణమే ఈ అసత్యపు ప్రచారాన్ని ఆపి వారిని కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వండి. దీనికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు కూడా ఏమంటున్నారో, వాళ్ళ ఆవేదన ఏంటో ఒకసారి మనం కూడా వినే ప్రయత్నం చేద్దాం. 5 లక్షలు అంటారు, 5 చిరంజీవి 2 కోట్లు అంటారు. దొంగలకు ఆశ్రయం చేయడానికేనా? ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఇచ్చేది పోయేది లేదు, ఇచ్చేదిలే పోయేది లేదు. ఊరికేనే బదనం చేసి అన్ని రూపాయలు వచ్చాయి, ఇన్ని రూపాయలు వచ్చాయి అనుకునికేనా? రూపాయలు కట్టిన ఇల్లేమో మాలే బండలు. ఆ పిల్లల పెద్ద బాబాని మామిడి తోటలు ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్నది, 10 ఎకరాల మామిడి తోటలు ఉన్నది అంటారని ఇచ్చాడు. ఫోన్లో చూస్తేనంటే ఒకటి ఒక్కొక్క దినం ఒక రకం చెప్తున్నారు. దినం ఒక రకం చెప్తారు, దినం ఒక రకం భూమి ఆదానం పెట్టిన అని చెప్తున్నారు.